నమస్తే. ఈరోజు ఈ సన్నటి సేమియాలు, రుమాలి సేమియాలు అంటారు చూడండి. ఆ సేమియాతో కారం సేమియాలు చేస్తున్నాను టిఫిన్గా. చూడండి, ముందుగా ఇవి కాయగూరలు ఉంటాయి, ఉల్లిపాయలు, బ్రొకోలీ, ఆ తర్వాత వచ్చి క్యారెట్ అన్నమాట. ఇంకా బఠానీలు, బీన్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి ఇవి వేస్తున్నాను. ముందుగా ఇవి వేసి తాళింపు వేసుకోవాలండి. ముందుగా ఇది వేయించుకోవాలండి. ఇది అవైతే తొందరగా అయిపోతుంది ఆ సేమియాలు. మనం మామూలుగా బాంబినో సేమియాతో చేస్తాము, కానీ ఇది సన్నటి సేమియాలతో చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇది మన స్వీటే కాదు, కారం కూడా చేసుకొని తినవచ్చు అనమాట. చక్కగా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. బాంబినో సేమియా కంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నాజుగ్గా దిగిపోతుంది, నాజుగ్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది అనమాట. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. మనము ఇది పూర్తిగా వేగనివ్వాలి. అది పచ్చి వాసన పోయేంత వరకు వేగిస్తే చాలు. అది ముక్కలు అయితే సన్నగా కోసేసాం కాబట్టి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఇది వేగిపోతుంది బాగానే. ఒకసారి 2 సార్లు తిప్పి మూత పెట్టేస్తామంటే కొద్దిసేపులో ముగిపోతుంది. ఇది అయిన వెంటనే ఆ సేమియాలు వేసుకోవచ్చు. సగం వేగిందండి ఇది. ఇప్పుడు ఉప్పు, కారము అంతా కలపాలన్నమాట. ఉప్పు తగినంత, టేస్ట్కు మన సేమియాలకు తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, మసాలాలు, కొద్దిగా కారము, పసుపు, ధనియా పొడి వేసుకుంటే చాలండి. ఒక టమాటా పొడి చిన్నది, అది కూడా తరిగేసాను. సేమియాలు వేసుకోవాలండి. సేమియా కూడా వేసి వేగాలన్నమాట. కొద్దిగా వేయించేసి వేడి నీళ్ళు వేయాలి, చన్నీళ్ళు వేయకూడదు. సాఫ్ట్గా ఉంటాయండి సేమియాలు. ఇవి రుమాలి సేమియా అంటారు, చుట్ట సేమియాలు అంటారు. ఇది కాస్త చేసి మూత పెట్టేసినామంటే కొద్దిగా మగ్గిపోతుందండి. ఇది చూడండి, ఇలా తిప్పేసి కొద్దిగా కలిపెట్టి ఇప్పుడు నీళ్లు వేసుకోవాలండి. ఎలాగా వేయించిన సేమియాలే కాబట్టి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, వేయించాల్సిందే. మన కాయగూరలో పచ్చివాసన పోయి కలిసిపోతే చాలన్నమాట. ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకోవాలండి. తక్కువ నీళ్ళు వేసుకోవాలి. దీనికి బాంబినోకి అయితే ఎక్కువ వేస్తాము, దీనికి తక్కువ నీళ్ళు, చాలా తక్కువ పడుతుందండి. ఇది తీసేసుకోండి, లేకపోతే మెత్తగా అయిపోతాయి. చాలు, ఇంత నీళ్ళు చాలన్నమాట. ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు చాలు దీనికి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకోవాలండి. ఇది పైన ఒక కోడిగుడ్డు కూడా కొట్టి వేసుకుంటాము. కోడిగుడ్డు వేసి, ఎగ్ వేసి కొట్టిన తర్వాత కలపకూడదండి, అలాగే ఉంచేసేయాలి. మొత్తం కలిపేస్తే మనకి నీటి వాసన వచ్చేస్తుంది ఈ సేమియాలో. ఇది చాలా తొందరగా అయిపోతుందండి. కాయగూరలు వేగాల్సిన అవసరమే కానీ చాలా తొందరగా అయిపోతుంది సేమియా. ఒక 2 నిమిషాల్లో అయిపోతుందండి. ఇది బాంబినోలాగా ఎక్కువ వేగాల్సాక 5 నిమిషాలు పట్టదు. ఇదైతే మరీ తొందరగా అయిపోతుందండి. చూడండి, అయిపోయిందండి. ఇది సరే వేసిన వెంటనే మనం తక్కువ నీళ్ళు వేసుకుంటే ఇలా పొడి ఆడుతూ వస్తుంది, లేకపోతే మెత్తపడిపోతుందండి సేమీలు. ఇది కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. వేడి నీళ్ళు వేయాలి, చన్నీళ్ళు వేయకూడదు, సేమియాలు పాడవుతాయి. ఎప్పుడు కానీ మనం చేసేటప్పుడు వేడి నీళ్ళే వేయాలండి, చన్నీళ్ళు వేయకూడదు. చూడండి, ఇలా పొడిలాడుతూ బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు చివరిలో నిమ్మకాయ ఒక సగం చక్కెరని పిండుకుంటే రసము చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది సార్ చేసి చూడండి మీరు కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. బాంబినో సేమియా కంటే చాలా టేస్టీ ఉంటుందండి. ఇలాగే స్వీట్ కూడా చేసుకోవచ్చు.
ఇంకోసారి చూపిస్తాను స్వీట్ చేయడము ఈ సేమియాలతో. ఇది షీర్ కుర్మానే కాకుండా ఇలాగ గట్టిగానే తీపి సేమియాలు కూడా చేస్తాను, స్వీట్ సేమియాలు కూడా ఇంకోసారి చూపిస్తాను. ఇదే సేమియాలతోనే అయిపోయిందండి, రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకోవాల్సింది. చూడండి, ఇలా సేమియాలు రెడీ, టిఫిన్ రెడీ అనమాట. సన్నటి రుమాలి సేమితో మసాలా కారం సేమియాలు అనమాట ఇది. చూడండి, కలర్ఫుల్గా ఉంటుంది. మనకు కావాలంటే ఇంకా బీనీస్ కానీ ఆలు కానీ బఠానీలు వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుందండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయడం లేదు. బ్రొకోలీ, క్యారెట్, ఉల్లిపాయలు, టమాటా ఇవి వేసానండి, కొత్తిమీర వేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి చేసి చూడండి, తెలుస్తుంది మీకు కూడా రుచి ఎలా ఉంటుందో. చాలా చాలా రుచిగా ఉంటుంది ఇది బాంబినో సేమియా కంటే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.